మేరకే తాను టీడీపీలో చేరానని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నారు. పదవి వదులుకున్నాక బర్తరఫ్ చేసినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెప్పారు. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానని, ఆలూరుకు సేవలందించానని, ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. రాష్ట్రానికి మంచి జరగాలని, చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని జయరాం అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని, ఆయన 5 కోట్ల ప్రజలకు మంచి చేయాలని, ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ప్రజలు కూడా 5 కోట్ల ప్రజలు కూడా అందరూ మంచి జరగాల, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అనే మంచి ఉద్దేశంతో, అదేవిధంగా ఆ ప్రజలకు ఆ గ్రామాల్లో ఉన్న ఆ గ్రామాలు అభివృద్ధి చేయాలా, అభివృద్ధి కలగాల, పిల్లలు భవిష్యత్తు కావాలా, అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి సమర్థత ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన కలయిక మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కలిసి ఈరోజు రేపు 2024 ఎన్నికల్లో ఘన విజయంగా సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ, నేను కూడా నాకు ఇచ్చిన ఆయన ఏది ఇచ్చాడో అది ఖచ్చితంగా తప్పకుండా ఆయన నెరవేర్చి, నాకు ఏ పని ఒప్పు చెప్తే అది ఖచ్చితంగా నెరవేర్చి ఆయనకి అప్పగిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. నిన్ననే